లాకప్ ఎపిసోడ్ 24 గేమ్ ఓవర్. ఇద్దరు జైలర్ స్టేజ్ పైకి వస్తారు. రెబల్ కిడ్ లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి ఫుల్ రెబలిజమే స్టార్ట్ అయింది అని ఫర్హా జైలర్ అంటారు. తను మా ఇన్ఫార్మర్, వెళ్ళిన వెంటనే రెబలిజంతో ఫైర్ పుట్టించింది. ఇక ఇన్మెట్స్ ఎవరు తప్పు చేశారు, ఎవరు కరెక్ట్ చేశారు తేల్చాలి. మాకు ఈ గేమ్ నచ్చింది. ఇంకా 2 వీక్సే ఉన్నాయి, ఈరోజు జడ్జ్మెంట్ డే కూడా అని జైలర్స్ మాట్లాడతారు. అప్పుడు ఫర్హా జైలర్ అపూర్వతో మాట్లాడింది చూపిస్తారు మనకి. నువ్వు ఇన్మెట్స్ దగ్గర వైల్డ్ కార్డ్, కానీ నీ నిజమైన ఐడెంటిటీ ఇన్ఫార్మర్. ఇక్కడ నువ్వు ఆడియన్స్కి చూపించాలి ఇన్మెట్స్ యొక్క నిజం. ఓకేనా అని జైలర్ అడిగితే ఎస్, నేను ట్రై చేస్తా, నా బెస్ట్ ఇస్తా అని అపూర్వ చెప్తుంది. వాళ్ళని టెస్ట్ చెయ్యి, ఎక్స్పోజ్ చెయ్యి, అడుగు, వాళ్ళని అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే విషయాలు ప్రూవ్ చెయ్యి. వాళ్ళు రిడెంప్షన్ జర్నీకి డిజర్వ్ చేస్తారా లేరా అని. నాకు తెలిసి ఈ జాబ్కి బెస్ట్ గర్ల్ దొరికింది మాకు. ఒకే మాట గుర్తుపెట్టుకో అపూర్వ, నువ్వు టీమ్ ఇన్మెట్స్ కాదు, టీమ్ జైలర్తో ఉన్నావు అని చెప్తుంది జైలర్. ఎలాగో నాకు ఈ ఇన్మెట్స్ జైలు నచ్చలేదు, నేను మీ టీమే అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇక స్టేజ్ పైన జైలర్ అంటారు, ఇప్పుడు ఫీడ్ చేయటం కాదు, గేమ్ ఆన్ అని చెప్పి ఇన్మెట్స్ని చూపిస్తారు. ఇక ఇన్మెట్స్ విష్ చేస్తారు జైలర్కి. నెక్స్ట్ వాళ్ళ రెబలిజం గురించి అన్నీ చెప్తారు. రూల్స్ చేంజ్ చేస్తారు, బెడ్స్ బయటికి తోసేస్తారు, వాష్రూమ్లో పడుకుంటారు, ఫుడ్ తినకూడదు అన్నా కూడా తింటారు. ఈ వీక్ అసలు దాని గురించి మాట్లాడడం లేదు మేము అని ఫన్నీ అని అంటారనమాట జైలర్స్. నెక్స్ట్ గర్ల్స్ని అప్రిషియేట్ చేస్తారు. ఈ వీక్ గర్ల్స్ సూపర్గా ఆడారు అని కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. నెక్స్ట్ అబ్బాయిలకి అంటారు, 2 వీక్సే ఉన్నాయి, 1 crore rupees, మీరు ఇంకా లేవాలి అని. ఇక గర్ల్స్కి చెప్తారు, ఎవరు నిద్రపోతున్నారో చెప్పండి, పనిష్మెంట్ లాగా ఇద్దాము అని గార్డ్స్ని తీసుకొచ్చి వస్తారనమాట. స్మోక్ అలా ఫస్ట్ వాళ్ళ మీద వేస్తారు. అట్లాంటిది టాస్క్ పెడతారనమాట, జస్ట్ వాళ్ళ మీద వేయనీకి అంతే. బాయ్స్కి ఫస్ట్ చమోలాని అడిగితే వరుణ్ నేమ్ చెప్తుంది. నెక్స్ట్ ఆకాంక్ష చౌదరిని అడిగితే హర్షద్ అంటుందన్నమాట. నెక్స్ట్ శివాంగ్ని అడిగితే హర్షదే అంటుంది, రీజన్స్ చెప్తారు. నెక్స్ట్ శిల్పాని అడిగితే రామ్ నేమ్ చెప్తుంది. నెక్స్ట్ శ్రేయాని అడిగితే సూఫీ నేమ్ చెప్తుంది. నెక్స్ట్ అపూర్వాని అడిగితే ధీరజ్ నేమ్ చెప్తుంది. అలాగే ప్యామ్ కూడా ధీరజ్ నేమే చెప్తుంది. నెక్స్ట్ జైలర్స్ పిలుస్తారు, అట్రిస్క్ ఇన్మెట్స్ అరేనా సైడ్ రండి, మేము మళ్ళీ వస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫర్హా జైలర్ మాట్లాడుతూ, ఎవ్రీ టైం జనతా జూరీస్ లాకప్ స్టేజ్ పైకి వస్తారు, కానీ ఇప్పుడు లాకప్ లోపలికి వెళ్తారు అని చెప్తారు. ఇప్పుడు రితీష్ జైలర్ అంటారు, హీనా ఖాన్ ఉర్ఫీ జావేద్ కార్డ్స్ తీసుకుంటే కింగ్ కూడా సేవకుడుగా అయిపోతారు అని. ఇక అట్రిస్క్ ఇన్మెట్స్ అరేనా దగ్గరికి వెళ్తే హీనా ఉర్ఫీ ఉంటారు. అక్కడ క్యూ కార్డ్స్తో జనాల క్వశ్చన్స్ ఉంటాయి, మీరు కార్డ్స్లో రాయాలి అని చెప్తారు. నెక్స్ట్ లాకప్లో అపూర్వ రామ్తో చెప్తూ ఉంటుంది, శిల్పాజీకి హీనా వాళ్ళకి ఫైట్ ఉంది, ఉర్ఫీ అండ్ సూఫీకి కూడా ఫైట్ ఉంది, బయట 3 to 4 ఇయర్స్ని జరుగుతూనే ఉంది ఆ ఫైట్ అని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా జూరీస్ స్టార్ట్ చేస్తారు, మీలో ఎవరు లాకప్లో ఉండటం అర్హులు కాదు అని ఉర్ఫీ అడుగుతుంది. హర్షద్ శిల్ప రాస్తాడు. శిల్పాని అడిగితే సూఫీ నేమ్ చెప్తుంది. వరుణ్ని అడిగితే సూఫీ నేమే చెప్తాడు. నెక్స్ట్ ప్యామ్ని అడిగితే ఇక్కడ కూడా సేఫ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక లోపల ఆకాంక్ష చౌదరి అంటుంది, యాక్ట్ చేస్తుంది అని. నెక్స్ట్ హీనా కూడా అడుగుతుందనమాట, మీరు హిందీ అర్థం కాదా లేకపోతే అలా యాక్ట్ చేస్తున్నారా? మొన్న ఆకాంక్ష చౌదరిని ఎలిమినేట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇలానే చేశారు, ఏదో బాధపడిపోయేలాగా యాక్ట్ చేశారు అన్నట్లు అంటదనమాట. నెక్స్ట్ సూఫీని అడిగితే శిల్పా నేమ్ చెప్తాడు. ఇక జూరీస్ కూడా డిస్కస్ చేస్తారు, మీరు ఎందుకు డైలీ వెళ్తాను అంటున్నారు, ఎందుకని అని. నెక్స్ట్ క్వశ్చన్, మీలో అందరికన్నా డేంజరస్ ఇన్మెట్ ఎవరు అని అడుగుతారనమాట. సూఫీ అంటాడు శిల్ప అని. నెక్స్ట్ ప్యామ్ అంటుంది శిల్ప అని. వరుణ్ అంటాడు శిల్ప అని. అప్పుడు హీనా అంటుంది, మీకు ట్రైనింగ్ కావాలి, ఎవరితో భయపడాలి ఎవరితో భయపడకూడదు అనేది తెలియాలి కదా మీకు. నెక్స్ట్ శిల్పాని అడిగితే హర్షద్ నేమ్ అంటుంది. నెక్స్ట్ హర్షద్ని అడిగితే సూఫీ నేమ్ చెప్తాడు. శిల్పాని
రోస్ట్ చేస్తుంది హీనా ఇండైరెక్ట్గా, కానీ శిల్ప నవ్వుతూ కవర్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఎక్కువ ఎవరికి కావాలి అని. అప్పుడు హర్షద్ అంటాడు శిల్ప అంటాడు. నెక్స్ట్ శిల్ప అంటుంది హర్ష్ అని. ఇన్మెట్స్ లోపల అంటారు హర్ష తన బెస్ట్ ఫ్రెండా ఏంటి అని, కామెడీ. నెక్స్ట్ వరుణ్ అంటాడు హర్షద్ అని. నెక్స్ట్ ప్యామ్ అంటుంది హర్షద్ అని. నెక్స్ట్ సూఫీ అంటాడు ప్యామ్ అని. హీనా హర్షద్కి పెద్ద క్లాసే పీకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు తన ఈగో కోసం వాళ్ళే అన్కంట్రోల్ అవుతారు. సూఫీ రాస్తాడు హర్షద్ అని. ఇక పీపుల్ ఒపీనియన్ చెప్తారు హీనా ఉర్ఫీ అంటారు ప్యామ్ నేమ్ చెప్పి, నువ్వు విన్ అవ్వకపోతే నీ కోపం వేరే వాళ్ళ మీద చూపిస్తావని. నెక్స్ట్ హర్షద్ అంటాడు శిల్పా నేమ్. హీనా కూడా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వరుణ్ ప్యామ్ అంటాడు నేమ్ చేంజ్ చేస్తారు అని అంటారు అనమాట రిమైనింగ్ ఇన్మెట్స్. ఫస్ట్ హర్షద్ రాశాడు అంట వరుణ్, లాస్ట్కి చెప్తాడు హర్షద్ గురించి. లాస్ట్ క్వశ్చన్, మీ అందరిలో ఎవరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు అని. సూఫీ అంటాడు వరుణ్, ప్యామ్ అంటుంది సూఫీ, వరుణ్ సూఫీ అంటాడు. నెక్స్ట్ శిల్ప అని అడిగితే అందరూ ఇన్సెక్యూరే అని అందరి పేర్లు రాస్తుంది. నెక్స్ట్ హర్షద్ అంటాడు ప్యామ్, ఓకే మీరు అన్నీ చెప్పారు, మేము డిసైడ్ చేస్తాము మీలో ఎవరిని సేవ్ చెయ్యాలి అని హీనా ఉర్ఫీ అంటారు. అప్పుడు హీనా అంటుంది ఎవరిని కింగ్ చేయకండి, ఇది మీకే కాదు స్క్రీన్లో చూస్తున్న వాళ్ళకి కూడా అని హీనా చెప్తుందనమాట. అది మొత్తము శిల్ప గురించే చెప్పిందనమాట హీనా, అర్థమవుతుంది. ఓకే మీరు వెళ్ళండి, మేము డిసైడ్ చేసి చెప్తాము అని చెప్తారు ఇద్దరు. ఇక వాళ్ళు ఇన్మెట్స్ దగ్గరికి వెళ్తారు, అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు శ్రేయ అంటది శిల్పతో, పక్కా నిన్ను హీనా ఓకే చేయదు అనేసి. లేదు తను పర్సనల్గా ఏం తీసుకోదు అనేసి శిల్ప అంటది అనమాట. అది జరుగుతుంది. ఇక జైలర్స్ స్టేజ్ పైకి పిలుస్తారు జ్యూరీస్ని. మీ డెసిషన్ తీసుకున్నారా అని అడుగుతారు జైలర్స్. హా అని చెప్తారు వాళ్ళిద్దరు జ్యూరీస్. నెక్స్ట్ జైలర్స్ ఇన్మెట్ దగ్గరికి వెళ్తారు, హాయ్ చెప్తారు జ్యూరీస్కి. మీకు ఒక విషయం చెప్పాలి అని రితీష్ జైలర్ అంటారు. మీకు తెలియకుండా ఒకరు బ్రిలియంట్గా ఆడుతున్నారు ఇక్కడ, అదే యాక్సెస్ కార్డ్ దొంగతనము స్వాప్ గురించి చెప్తారు కదా, మనకి శ్రేయ తీసింటుంది అనమాట. అది స్క్రీన్లో చూపిస్తారు అందరికీ. జ్యూరీస్ కూడా శ్రేయాని పొగుడతారు, టాస్క్ మంచిగా ఆడుతుంది అని. నువ్వు ప్రొఫెషనల్ థీఫ్ అని జైలర్ అంటారు తనకి, శ్రేయాకి అనమాట. ఫర్హా జైలర్ అంటది. అప్పుడు శ్రేయ అంటది చౌదరి దగ్గర నుంచి నేర్చుకున్నా అని. అప్పుడు చౌదరి అంటుంది ఇంకా చాలా క్లాసెస్ వస్తాయి అని శ్రేయతో. నాకు ఒక డీల్ ఉంది, ఈ టాస్క్ సక్సెస్ అవుతే శ్రేయాకి పవర్ వస్తుంది, జడ్జిమెంట్ డే రోజు అని చెప్పాను. ఇప్పుడు జైలర్ రితీష్ మాట్లాడుతారు. ఇక్కడ జనతా జ్యూరీస్ ఉన్నారు డెసిషన్తో, కానీ వాళ్ళ డెసిషన్ చెప్పే ముందు అడ్రస్ ఇన్మెట్స్లో సెక్యూర్ కాకుండా ఒకరిని బ్లాక్ చేయొచ్చు. అంటే వీళ్ళు రాసిన నేమ్ సేమ్ అవుతే చేంజ్ చెయ్యలేము, లైక్ వాళ్ళు చేంజ్ చేసుకోవాలి, వాళ్ళు ఇంకా బ్లాక్ అయిపోయినట్టే అని ఉర్ఫీ అంటుంది. అప్పుడు మాతో మిస్చెఫ్ గేమ్ ఆడుతున్నారా అని. నెక్స్ట్ శ్రేయ హర్షద్ నేమ్ చెప్తుంది. ఇప్పుడు హర్షద్ జనతాకి జ్యూరీ నుంచి సేఫ్ ఎవరు అవ్వడు హర్షద్. జ్యూరీస్ వరుణ్ని సేవ్ చేస్తారు. ఉర్ఫీ అంటుంది నా ఫస్ట్ నేమ్ శిల్ప, కానీ హీనా స్ట్రాంగ్గా డిసగ్రీ చేస్తుంది. ఇక నెక్స్ట్ నేమ్ వరుణ్ నేమ్, సో హీనా కూడా ఓకే చేస్తుంది. ఇక హీనా కామ్గా ఉండదు, ఇచ్చి పడేస్తుంది. హీనా శిల్ప మళ్ళీ కూల్గా ఫైట్ చేస్తారు. మేము జైలర్స్ అయితే నిన్ను సేవ్ చెయ్యము అని అంటారు ఇద్దరు జైలర్స్. ఎందుకు అంటే ఈ వీక్ నువ్వు ఏమీ చేయలేదు గేమ్ గురించి అని. ఇక ఇన్మెట్స్ మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ జైలర్స్ వస్తారు, లాకప్ ఫైల్స్ ఓపెన్ చెయ్యాలి. ఫస్ట్ శివాగ్నిని అప్రిషియేట్ చేస్తారు, టాస్క్ మంచిగా ఆడావు, మంచిగా డెసిషన్ తీసుకున్నావు, గుడ్ అని. నెక్స్ట్ హర్షద్ని రోస్ట్ చేస్తారు, అసలు నువ్వేం గేమ్ ఆడుతున్నావు, సోలోగా గేమ్ ఆడవా, తన మీద ఎందుకు తన మీద కన్సర్న్ చూపిస్తావు, నీ గేమ్ నువ్వు ఆడు, నీకంటూ ఒక గేమ్ లేదా అనేసి హర్షద్ని రోస్ట్ చేస్తాడు. హర్షద్ గేమ్ గురించి ఇన్మెట్స్ని అడుగుతారు, అందరూ రివర్స్గా చెప్తారు, ఎప్పుడు శివాగ్ని కోసమే ఆడతాడు అన్నట్లు. నెక్స్ట్ రామ్ని అడుగుతారు, రామ్ గేమ్
ఎక్స్పోజ్ చేస్తారు. నువ్వు మొన్నంతా లాస్ట్ వీక్ శ్రేయతో ఆడావు, శ్రేయ నిన్ను గెలిపించింది, అప్పుడేమో శ్రేయాని పొగిడేశావు, తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేలోపు ఇప్పుడు శివాగ్నిని అంటే లైక్ ఇప్పుడు టీమ్ శివాగ్ని టీం కదా, సో శ్రేయాని వదిలేసావు అదేంటి అన్నట్లు కావాలని అంటారనమాట. అప్పుడు రామ్ అంటారు, మ్యానిపులేషన్ అనుకోండి ఏమైనా అనుకోండి, మనకి కావాలి అంటే స్ట్రాటజీగా ఫైట్ చెయ్యకుండా అనేదే నా స్ట్రాటజీ అని అంటాడు. బట్ అపూర్వ అంటారు, రిమైనింగ్ ఇన్మెట్స్ కూడా రోస్ట్ చేస్తారు రామ్ని. నెక్స్ట్ రామ్ వింటూ నవ్వుతూ ఉంటాడు. నెక్స్ట్ తన గేమ్ని మొత్తం ఒప్పుకుంటాడు, నా గేమ్ ఇది అని. రామ్, శిల్ప, శ్రేయ, అపూర్వ వీళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్గా గేమ్ ఆడుతున్నారు. రిమైనింగ్ వాళ్ళు చైర్స్ చేస్తూ ఉన్నారు. ఈవి గబ్బర్ లాకప్లో శిల్ప సమ్ పాయింట్లో నువ్వు కూడా బాధపడ్డావు అని చెప్తారు జైలర్స్. నెక్స్ట్ శిల్ప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు అపూర్వ అంటుంది, ఈ లాకప్లో ఫ్లోర్ మీద పడుకుంది, తక్కువ ఫుడ్ తినింది అంటే శిల్పనే. దీంతో 1/5 అయినా రామ్ సార్తో జరిగితే ఇలా అయితే శిల్ప బిహేవ్ చేసిందో ఇంకా డర్టీ చేస్తారు రామ్ అని అంటుంది. శిల్పకి సపోర్ట్ చేస్తుంది. ఈ వీక్ శిల్ప గేమ్ ఆడింది, ఎందుకంటే శిల్ప అలా ఫుడ్ తీసుకోకపోతే మీరందరూ మాది మేమే చూసుకుంటాం ఇలా కామ్గా అయిపోయేది గేమ్, ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించదు. శిల్ప ఆడింది కాబట్టి మేము జైలర్స్గా తనని సేవ్ చేస్తున్నాం అని చెప్తారనమాట ఇద్దరు జైలర్స్. సింట్వాని సెక్యూర్ చేస్తారు జైలర్స్. నెక్స్ట్ ఆకాంక్ష చౌదరిని రోస్ట్ చేస్తారు ఇద్దరు జైలర్స్. యోగేష్ లేకుండా ఆకాంక్ష కనిపించదా అనేసి. నెక్స్ట్ నీకు పవర్ ఇస్తున్నాం, నీకు మాట్లాడటానికి, నీ ఫ్యాన్స్ ఓట్ వేసి గెలిపించారు అనేసి ఎయిర్టెల్ ఉంటుంది కదా అది ఇస్తారనమాట మాట్లాడడానికి. తర్వాత కొద్దిసేపు మాట్లాడుతుంది, అందరి గురించి చెప్తుంది ఆకాంక్ష. తర్వాత అట్ రిస్క్ ఇన్మెట్స్ని స్టేజ్ పైకి పిలుస్తారు. అదే బజర్ ప్రెస్ చేయాలి, ట్రూత్ చెప్పి సేవ్ అవ్వాలి, అలా అవకాశం వస్తుంది. ఇప్పుడు అర్షద్కి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే శ్రేయ తనని చూస్ చేసింటుంది కదా అందుకు. సో అది చెప్తారు జైలర్స్. ఇక ఓన్లీ సూఫీకి ప్యామ్కి ఛాన్స్ ఉంటుంది. ఇక ప్యామ్ ప్రెస్ చేస్తుంది బజర్. కీవర్డ్ మ్యాచ్ ఫిక్సింగ్ అని వస్తుంది. నా సీక్రెట్ ఇది, దానివల్ల నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వట్లేదు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, అప్పుడు స్టూడెంట్గా ఉన్నా, అప్పుడు ఫ్రెండ్ దగ్గర టిప్స్ తీసుకొని బెట్స్ పెట్టా, మనీ సంపాదించా. ఇది లీగల్ లండన్లో, ఇది రాంగ్ వే మనీ సంపాదించడంలో. అలా ఫ్యూ మంత్స్ చేశాను, తర్వాత వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు, ఇక ఆపేసా అని చెప్తుంది. తర్వాత జైలర్స్ అంటారు, నువ్వు సెక్యూర్ అయిపోయావు అనేసి. ఇంకా లాకప్లోకి వెళ్ళిపోతుంది తిరిగి. ఇక ఇన్మెట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు సూఫీ హర్షత్లో ఎవరు సేవ్ అవ్వాలి అనే మ్యాటర్ మీద. ఇంకా లాస్ట్కి జైలర్స్ వస్తారన్నమాట, మీరు ఇన్మెట్స్కి ఓట్ చేయాలి అని చెప్తారు. తర్వాత సూఫీ ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక ఇన్మెట్స్ మొత్తము ఓట్స్ వేస్తూ ఉంటారు సీక్రెట్గా. తర్వాత ఇక ఎలిమినేషన్ది చూపిస్తారనమాట. అప్పుడు హర్షత్ని పంపించేస్తారు, సూఫీని సేవ్ చేస్తారు. అప్పుడు జైలర్స్ అంటారు, ఎందుకు చేశారో వాళ్ళు తెలుసా, నువ్వు వీక్ అని చేస్తున్నారు, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని బయటికి పంపించేస్తున్నారు, 8 ఓట్స్ వచ్చాయి నీకు అని చెప్పి లాకప్లోకి పంపిస్తారు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ వస్తారా అని టాక్ చూడాలి.